అయ్యప్ప దీక్ష తీసుకునే స్వాములకు ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క పేరు. 18 సార్లు తీసుకుంటే ఏమని పిలుస్తారో తెలుసా? అయ్యప్ప స్వామి దర్శనానికి అయ్యప్ప స్వామి మాలను ధరించి ప్రతి సంవత్సరం శబరిమలకు చేరుకుంటారు. మండల దీక్ష, జ్యోతి దీక్షను చేపట్టే స్వాములు వివిధ పేర్లతో పిలుస్తారని మీకు తెలుసా? సాధారణంగా అయ్యప్ప దర్శనం కోసం 5 సార్ల కంటే ఎక్కువ సార్లు మాల ధరించే వారిని గురుస్వామి అంటారు. అంతేకాదు, ప్రతి సంవత్సరం మాలాధారణ చేసే స్వాములను రకరకాల పేర్లతో పిలుస్తారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో లక్షలాది మంది అయ్యప్ప మాలలు ధరించారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ప్రస్తుతం అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తులు కనిపిస్తున్నారు. మరోవైపు కొందరు స్వాములు తమ మండల దీక్ష పూర్తి చేసుకుని ఇరుముడితో శబరిమలకు పయనమవుతున్నారు. అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన వారు నుదుట చందనం, తిలకంతో నల్ల దుస్తులు ధరించి అత్యంత నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని 41 రోజుల పాటు పూజిస్తారు. మండల దీక్షను పూర్తి చేసుకుని అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమల చేరుకుంటారు. కొంతమంది స్వాములు మండల దీక్ష, మరికొందరు అర్ధమండల దీక్ష చేస్తారు. 41 రోజుల దీక్ష తర్వాత శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న తరువాత అయ్యప్ప పూజను పూర్తి చేసి అంతరం స్వామి మాలను తీస్తారు. అయితే ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలను వేసుకునే స్వాములకు వివిధ పేర్లు ఉన్నాయని తెలుసా? అవును, సాధారణంగా అయ్యప్ప దర్శనం కోసం అయ్యప్ప మాలను 5 సార్ల కంటే ఎక్కువ సార్లు ధరించే వారిని గురుస్వామి అంటారు. అయితే ప్రతి సంవత్సరం మాల వేసుకునే వారిని రకరకాల పేర్లతో పిలుస్తారు. అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎక్కాల్సిన మెట్లు 18. అదేవిధంగా అయ్యప్ప మాలను ధరించే స్వాములను 18 సార్లు ధరించిన వారికి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క పేరు ఉంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే స్వాములకు 18 సంవత్సరములకు 18 పేర్లు. 1. సాధారణంగా మొదటిసారి దీక్ష తీసుకునే స్వామిని కన్యస్వామి అంటారు. రెండోసారి మాలాధారణ చేసే స్వామిని కత్తి స్వామి అని సంబోధిస్తారు. 3వసారి మాల వేసిన వారిని గంట స్వామి అంటారు. 4వసారి మాల వేసుకుంటే గద స్వామి అంటారు. 5వసారి మాల వేసుకున్న వారిని విల్లు స్వామి అని పిలుస్తారు. 6వసారి మాల వేసుకున్న స్వామిని జ్యోతి స్వామి అంటారు. 7వసారి మాల వేసుకుంటే సూర్యస్వామి అంటారు. 8వసారి మాల వేసుకుంటే చంద్రస్వామి అని అంటారు. 9వసారి అయ్యప్ప మాల వేసుకుంటే వేలు స్వామి అంటారు. 10వసారి మాల ధారణ చేస్తే విష్ణు చక్ర స్వామి అంటారు. 11వసారి అయ్యప్ప మాల ధరిస్తే శంఖాధార అని పిలుస్తారు. 12వసారి మాల ధరిస్తే నాగభరణ స్వామి అని అంటారు. 13వసారి మాల వేసుకున్న వారు శ్రీహరి స్వామి అంటారు. 14వసారి స్వామి మాల వేసుకుంటే పద్మస్వామి అని పిలుస్తారు. 15వసారి మాల ధరిస్తే త్రిశూల స్వామి అని అంటారు. 16వసారి మాల ధరిస్తే శబరిగిరి స్వామి అంటారు. 17వసారి మాల వేసుకున్న వారిని ఓంకార స్వామి అని పిలుస్తారు. 18వసారి మాల వేసుకున్న స్వాములను నారికేల స్వామి అని అంటారు. అయితే అయ్యప్ప స్వామి తన దర్శనం కోసం ఎప్పుడు కన్యస్వామి రాడో అప్పుడు శాప విముక్తి అయిన మహిషిని పెళ్లి చేసుకుంటానని వరం ఇచ్చినట్లు పురాణాల కథనం. ప్రతి ఏటా శబరిమల వస్తుందని, ప్రతి ఏటా మాలికాపు రత్తమ్మ శబరిగిరికి వచ్చిన కన్యస్వాములు శరం గుత్తిలో ఎరిమేలు నుంచి తెచ్చి గుచ్చిన బాణాలను చూసి నిరాశగా వెనుతిరుగుతుందని ఓ నమ్మకం.